ఓకే. లాస్ట్ క్లాస్‌లో కోడ్ జాబ్‌కి సంబంధించి జీఎస్‌లో భాగంగా కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసాం గదా! అంటే ఇంతకు ముందే స్టార్ట్ చేసాము. కాకపోతే అవి 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్. మనకి అంత లాంగ్ వద్దు. లాస్ట్ 9 మంత్స్‌వి చాలు అని అడిగారు కాబట్టి, నేను నవంబర్, డిసెంబర్‌వి ఆల్రెడీ ఒక క్లాస్ అయిపోయింది. అది పీడీఎఫ్ గూడా ఇచ్చేసా. సో, ఇప్పుడు జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో, మనకి జనవరి నుంచి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ నుంచి ఏ బిట్ కూడా మిస్ కాకుండా చూసుకోండి. నేను ఇవన్నీ మంత్లీ మ్యాగజైన్ నుంచి తీసుకొచ్చాను. మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా! జస్ట్ విజేత కాంపిటీషన్ గానీ, షైన్ ఇండియా గానీ ఇవన్నీ రిఫర్ చేసి తీసుకొచ్చాననమాట. వీటిలో ఏవైనా మిస్ అయినవి కూడా నేను బిట్స్ రూపంలో ఎంసీక్యూస్ రూపంలో కూడా నేను లాస్ట్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఆల్మోస్ట్ మాక్సిమం కవర్ చేశాను. ఏవైనా మిస్ అయినా కూడా నేను మళ్ళా కవర్ చేస్తా. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ చిన్న అనౌన్స్‌మెంట్ నిన్న చెప్పా కదా! ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నోట్స్ ప్రొవైడ్ చేస్తా అని. చాలామంది అడిగారు. కాకపోతే ఒకరు ఇద్దరే జాయిన్ అయ్యారు. సో, ఒక్కరు జాయిన్ అయినా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రొవైడ్ చేస్తానన్న తర్వాత చేస్తా తప్పకుండా. సో, ఒక్కరైనా కూడా మీరు ఫీల్ కాకండి. నేను తప్పకుండా నోట్స్ అయితే ఇస్తా. ఓకేనా? ఇంకా జనవరి 2025కి సంబంధించి మనకి గణతంత్ర దినోత్సవం జరిగింది కదా! రిపబ్లిక్ డే. సో, రిపబ్లిక్ డే థీమ్ అడుగుతాడండి. సో, రిపబ్లిక్ డే థీమ్ ఏంటి? సో, 76వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అడగొచ్చు. స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో చేశారనమాట. సో, ముఖ్య అతిథి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో, మామూలుగా అంటే పెద్ద ఎగ్జామ్స్‌కి అడగకపోవచ్చు. అది చాలా ఓల్డ్ బిట్. కాకపోతే చెప్పలేం. ఈ కోడ్ జాబ్స్‌కి చిన్న చిన్న క్వెషన్స్ కూడా అడుగుతాడు. సో, చెప్పలేము. అందుకే గుర్తుపెట్టుకోండి. ప్రభోవ్ సుబియాంతో ఈయన ఇండోనేషియా అధ్యక్షుడనమాట. దీంతో పాటు కర్తవ్య పత్ర జరుగుతది కదా! ఇది మొత్తం పరేడ్ జరుగుతది కదా! త్రివిధ దళాలతోన పరేడ్ జరుగుతది. సో, దీంట్లోన భాగంగా మామూలుగా ఈ త్రివిధ దళాలు అంటే సైన్యాలు అందరూ కలిపి సశక్తి ఔర్ సురక్షిత్ భారత్ అనే థీమ్‌తోన ఒక శకటం తయారు చేశారు. శకటం అంటే మీరు చూసే ఉంటారు. మనకి రిపబ్లిక్ పరేడ్‌లోన అన్నీ ఒక వెహికల్స్ లాగా ఉంటాయి. ఏదో ఒక థీమ్‌తోన ఒక దాన్నేమంటారు ఒక డిజైన్‌ను ఏర్పాటు చేసుకొని తిరుగుతాయి గదా! సో, అలాంటి వాటిని శకటం అంటారనమాట. సో, వెహికల్ మీద ఒక థీమ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒకటి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరము కుంభమేళా జరుగుతది గదా! సో, కుంభమేళాకు సంబంధించి దానికి డిజైన్ మొత్తము ఒక వెహికల్ మీద అరేంజ్ చేస్తారనమాట. సో, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈసారి. సో, అడగొచ్చు ఏ రాష్ట్ర శకటానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రిపబ్లిక్ డే పరంగా అని కూడా అడగొచ్చనమాట. సో, ఉత్తరప్రదేశ్‌కొచ్చింది. కుంభమేళా థీమ్ కోసం వచ్చిందనమాట. దీంతో పాటు కొన్ని ఆయుధాలను కూడా ప్రదర్శించారు. సంజయ్ అని, ప్రళయ్ అని క్షిపణులు అనమాట. ఈ క్షిపణుల యొక్క డెమోని ప్రదర్శించారు. దాంతో పాటు T90 భీష్మ ట్యాంకులు కూడా ప్రదర్శించారనమాట. సో, ఆ ప్రదర్శనలేం అవసరం లేదు గానీ, ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. ముఖ్య అతిథి ఎవరో గుర్తుపెట్టుకోండి. ఆ శకటాలు కూడా అడిగే ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ పద్మ అవార్డ్స్ అండి. పద్మ అవార్డ్స్ వచ్చేసి మనకి జనవరి 25న ప్రకటించారు. సో, రిపబ్లిక్ డే ముందు ప్రకటిస్తారు కదా! ఈసారి 7 పద్మ విభూషణ్ అవార్డులు, 19 పద్మభూషణ్ అవార్డులు, 113 పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారనమాట. సో, 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్, 19 మందికి పద్మభూషణ్ అవార్డ్స్, 7 మందికి పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. ఇందులో మహిళలు ఎంతమంది అని కూడా అడుగుతాడు. తర్వాత విదేశీయులు ఎంతమంది ఉన్నారని అడిగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మరణాంతరం ఎంతమందికి ఇచ్చారని కూడా అడుగుతారు. సో, 22 మంది మహిళలకి ఇచ్చారు. తర్వాత 10 మంది విదేశీయులకి ఇచ్చారు. వేరే దేశాల వాళ్ళకి కూడా ఇస్తారనమాట. సో, 13 మందికి చనిపోయిన తర్వాత ఇచ్చారనమాట. సో, ఏపీ నుంచి నలుగురికి వచ్చింది ఈ పద్మ అవార్డ్స్. నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డులోన కుముదిని రజనీకాంత్ అనే ఆమె ఇంపార్టెంట్ అనమాట. సో, ఈమె వచ్చేసి కళలకు సంబంధించి గుజరాత్‌కి చెందిన ఆమె. ఈమెకి చనిపోయిన తర్వాత వచ్చింది. సో, ఇది గుర్తుపెట్టుకోండి పద్మవిభూషణ్ అవార్డు. తర్వాత ఒసాము సుజుకి మనకి సుజుకి కంపెనీ తెలుసు కదా! మారుతి సుజుకి కంపెనీస్. సో, ఆయన జపాన్‌కి చెందిన ఆయన అనమాట. ఆయనకిచ్చారు. సో, దాని వ్యవస్థాపకుడు అనమాట ఈయన. ఒసాము సుజుకి వ్యాపారవేత్త. ఆయనకు కూడా ఇచ్చారు. నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డ్స్. పద్మభూషణ్ అవార్డ్స్ మనకి వినోద్ ధామ్ అనే ఆయనకి ఇచ్చారు. ఈయన మామూలు భారతీయుడైనా కూడా అమెరికాలో ఉంటున్నారు. సో, అమెరికా పౌరసత్వం తీసుకున్నాడు కాబట్టి అమెరికాకి చెందిన ఆయనే. సో, ఈయన కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ ఈ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి అనే ఆయన తెలంగాణకు సంబంధించి. కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఈయన గురించి. ఈయనకి స్పెషాలిటీ ఏంటంటే 3 పద్మ అవార్డ్స్ ఉంటాయి కదా! పద్మవిభూషణ్, పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్. ఈ 3 అవార్డులు అందుకున్న ఏకైక వైద్యుడనమాట. ఒక డాక్టర్‌కి 3 పద్మ అవార్డ్స్ రావడము ఈయనకే మొదటిసారి. సో, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి ఈయన దేనికి ఫేమస్ అంటే మనకి ఎండోస్కోపీ తెలుసు కదా! ఆ జీర్ణ సంబంధిత వ్యాధులకి సంబంధించిన జీర్ణ సంబంధ క్యాన్సర్‌కి సంబంధించి వాటికి ఈయన చికిత్స చేస్తాడనమాట. సో, ఎండోస్కోపీలోన ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అంటే దాంట్లో ప్రావీణ్యం పొందిన వ్యక్తి అనమాట దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ పద్మ పురస్కారాల్లో 3 పద్మ పురస్కారాలు అందుకున్నాడు. ఓకే. ఏపీకి సంబంధించి మనకి మాడుగుల నాగఫణి శర్మ అనే ఆయనకిచ్చారు. ఆయన మామూలుగా సహస్రావధాన్ అంటారు చూడండి. మనకిప్పుడు
గరికపాటి గారు ఈయన ఉన్నారు కదా, అలాంటి టైప్ అనమాట. ఆయన కూడా అవధానాలు చేస్తుంటాడు. సో ఈయన వచ్చేసి తెలుగు మరియు సంస్కృతంలోనే అవధానాలు చేస్తారు. ఈయన అనంతపురం జిల్లాకు చెందిన ఆయన. నెక్స్ట్ కేఎల్ కృష్ణ నాయనికి ఇచ్చారు. ఆయన కృష్ణా జిల్లాకు చెందిన ఆర్థిక నిపుణులు అనమాట. ఆయన పరిశోధకులు కూడా వేరే యూనివర్సిటీలో కూడా అధ్యాపకులుగా పనిచేస్తారు. అంటే మామూలుగా వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా పనిచేస్తారు ఆయన. నెక్స్ట్ మిరియాల అప్పారావు గారు. సో మిరియాల అప్పారావు అని ఆయన బుర్రకథ కళాకారుడు అనమాట. సో బుర్రకథ చెప్తారు కదా, ఇప్పుడు అంతరించిపోతున్న కళలు ఎవరు చూడట్లేదు, కానీ ఈయన లాస్ట్ 50 సంవత్సరాలుగా బుర్రకథని చెప్తున్నాడు అనమాట. సో ఆయనకు కూడా ఇచ్చారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన. సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ అయినా పడే ఛాన్స్ ఉంది కోర్ట్ జాబ్ సంబంధించి. నెక్స్ట్ మనకి ఇస్రో ఒక స్పేడెక్స్ అనే ప్రయోగం చేసింది. స్పేడెక్స్ అంటే ఏం లేదు, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. మనకి ఉపగ్రహాలు శాటిలైట్స్ సపరేట్గా పంపిస్తారు కదా. సో అలా సపరేట్గా పంపించిన శాటిలైట్స్ని పైకి వెళ్ళిన తర్వాత రెండింటిని కంబైన్ చేయడం అనమాట. సో ఒకదాన్ని ఇంకో దాంతో కలపదాన్ని స్పేస్ డాకింగ్ అంటారు. సో ఇది ఇంతకుముందు ఇలాంటి ప్రయోగాలు అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాలే చేసాయి. ఆ 3 దేశాల తర్వాత 4వ దేశంగా ఇండియా నిలిచిందనమాట. సో 2024 డిసెంబర్ 30న మనకి తెలుసు కదా, సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. సో అక్కడ నుంచి ప్రయోగించారు. PSLV C60 రాకెట్ ద్వారా ప్రయోగించారు అనమాట. దీంట్లో భాగంగా మనకి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఉంటుంది, POEM-4 అంటారు దాన్ని. సో అది వచ్చేసి రీసెర్చ్ మాడ్యూల్ అనమాట. సో దాంట్లో ఏం చేస్తారంటే 2 రకాలు ఉంటాయి మనకి ఇంపార్టెంట్గా. సో ఆ మాడ్యూల్లో వచ్చేసి క్రాప్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. సో అది వచ్చేసి కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో దాంట్లోన 8 అలసంద గింజలు ఉంటాయి కదా. సో అలసందలు తెలుసు మీకు. సో అలసందలు అనేవి మొలకెత్తించారు అనమాట. అంటే అంతరిక్షంలో మొలకెత్తిన మొదటి ధాన్యాలు ఏవంటే అలసందలు, గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మనకి పాలకూర తెలుసు కదా. సో పాలకూర కణజాలాన్ని కూడా దీంట్లో అభివృద్ధి చేశారనమాట. సో కణజాలాల ద్వారా పాలకూర కూడా అంతరిక్షంలో పెరిగింది. సో స్పేడెక్స్ ప్రయోగంలోన ఇవి ఇంపార్టెంట్. సో ఈ పాలకూర కణజాలం పెంచిన మాడ్యూల్ ఏమంటారంటే అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఇన్ స్పేస్. సో ఇక్కడ విత్తనాలు మొలకెత్తించారు, దాంతోపాటు ఖనిజాలకు సంబంధించి కూడా అభివృద్ధి చేశారనమాట. సో ఫస్ట్ అలసంద గింజలు, తర్వాత పాలకూర కణజాలం కూడా పెరిగింది అంతరిక్షంలో, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతీయ క్రీడా పురస్కారాలు, మనకి స్పోర్ట్స్ అవార్డ్స్ ఇస్తారు కదా. సో జాతీయ పరంగా మనకి ఇంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ అని ఉండేవి, ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులుగా చేంజ్ చేశారు దాన్ని. సో 2025 జనవరి 15న రాష్ట్రపతి భవన్లో ఇచ్చారు వీటిని. సో మామూలుగా ఖేల్ రత్న అవార్డు పొందిన వారికి 25 లక్షల నగదుతో పాటు ఒక సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అర్జున అవార్డుకి 15 లక్షలు ఇస్తారు. ద్రోణాచార్య అవార్డుకి కూడా 15 లక్షలు ఇస్తారు. దీంతోపాటు ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఉంటుంది, దానికి 10 లక్షలు ఇస్తారు అనమాట. సో మనకి ఇంపార్టెంట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ ఈసారి 4గురికి ఇచ్చారనమాట. ఆ 4 ఎవరంటే మనకి తెలుసు, మను భాకర్ లాస్ట్ టైం ఒలింపిక్స్లో, ప్యారిస్ ఒలింపిక్స్లో 2 మెడల్స్ సాధించింది ఈమె. తర్వాత మనకి గుకేష్ లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, దొమ్మరాజు గుకేష్. ఈయన అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదాను పొందాడు. తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లోన ఛాంపియన్ అయిన మొదటి అతి చిన్న వయస్కుడు, అతి చిన్న భారతీయుడు కూడా ఈయన అనమాట. సో గుకేష్ గురించి ఆయనకి ఇచ్చారు. తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్, ఈయన హాకీకి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఈయనకి ఇచ్చారు. దాని తర్వాత హాకీ కూడా మన కాంస్యం గెలిచింది కదా, సో అందుకు భాగంగా ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్, ఈయన పారా అథ్లీట్ అనమాట. సో పారా ఒలింపిక్స్ కూడా జరిగాయి కదా ప్యారిస్లోనే. సో దాంట్లో ఈయన మెడల్ సాధించాడు. దాంతోపాటు మన ఏపీకి సంబంధించి ఏపీలోన జ్యోతి ఎర్రాజీ అనే అథ్లెటిక్స్ ఉంటుంది, ఈమె కూడా, ఆమెకి అర్జున అవార్డు ఇచ్చారు. దీంతోపాటు అర్జున అవార్డు అనేది మొత్తం 32 మందికి ఇచ్చారు. సో ప్యారిస్ ఒలింపిక్స్లోన ఎక్కువ మెడల్స్ తెచ్చిన వాళ్ళకి ఈసారి ఎక్కువ ఇచ్చారనమాట. సో వీటిలో ఇంపార్టెంట్ మనకి రెజ్లర్ అమన్ సెహ్రావత్ అనే ఆయనకి, తర్వాత షూటర్ కుశాల్ అనే ఆయనకి, సర్బ్జోత్కి, వీళ్ళిద్దరు షూటర్స్ అనమాట. నెక్స్ట్ హాకీకి సంబంధించి జర్మన్ ప్రీత్కి, సుఖ్జీత్కి, సంజయ్, అభిషేక్ వీళ్ళకి ఇచ్చారనమాట. సో మొత్తం పారా అథ్లెటిక్స్కే 17 అర్జున అవార్డులు వెళ్ళిపోయాయి అనమాట ఈసారి. సో అర్జున అవార్డులు గుర్తుపెట్టుకోండి 32. తర్వాత ఈ వీటికంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు ఉన్నాయి కదా, వాటి గురించి గుర్తుపెట్టుకోండి. అడగచ్చు, మను భాకర్ దేనికి సంబంధించిన వాళ్ళు, తర్వాత గుకేష్ దేనికి సంబంధించిన వారు, ప్రవీణ్ కుమార్ దేనికి సంబంధించిన వాళ్ళు అడగచ్చు. సో వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అవి. నెక్స్ట్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అండి, 2023కి సంబంధించి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారన్నమాట ఈ నివేదికని. సో ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, అదేదో ఉంటారు. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2 ఏళ్ళకి ఒకసారి రిలీజ్ చేస్తారన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ అది ఉంటాయి కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. మనకు తెలుగులో చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ పర్యావరణ, అటవీ,
వాతావరణ మార్పుల శాఖ అనమాట. ఆయన భూపేంద్ర యాదవ్ మంత్రి దానికి. సో కేంద్ర శాఖ అనమాట ఇది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు. 1987 నుంచి ప్రతి 2 సంవత్సరాలకి ఎఫ్ఎస్ఐ నుంచి అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో దేశ విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం తెలుసు కదా, 32,87,468 చదరపు కిలోమీటర్లలోన అటవీ ప్రాంతం ఎంత ఉందంటే 25.17% ఉంది. ఇందులోన అటవీ పర్సెంట్ మాత్రమే ఓన్లీ. ఇప్పుడు మనకి పట్టణాల్లోన పల్లెల్లో కూడా చెట్లు ఉంటాయి. ఈ చెట్లను కూడా అడవి కింద కన్సిడర్ చేస్తారన్నమాట. అంటే అటవీ విస్తీర్ణంలో కన్సిడర్ చేస్తే మనకి 25.17% ఉంది అనమాట. ఇవి కాకుండా 21.76% వచ్చేసి ఓన్లీ అటవీ ప్రాంతం మాత్రమే 21.76 ఉంది. దీంతోపాటు నగరవనాలు కానీ ఇలాంటి చిన్న చిన్న పార్కులు ఇవన్నీ కలుపుకుంటే 25.17% ఉంది. సో దేశ విస్తీర్ణంలోనే 25% అటవీ విస్తీర్ణం ఉందన్నమాట. సో ఎంత ఉందంటే 7,15,343 చదరపు కిలోమీటర్లు ఉంది. సో ఈసారి లాస్ట్ ఇయర్ అంటే 2 ఏళ్ల కిందటి కంటే ఈసారి కొంచెం పెరుగుదల నమోదైంది అనమాట. 1,445 చదరపు కిలోమీటర్లు పెరుగుదల నమోదైంది. గరిష్టంగా పెరుగుదల ఏ రాష్ట్రంలో జరిగిందంటే ఛత్తీస్గఢ్లోన, ఉత్తరప్రదేశ్లోన అడవులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దాంతోపాటు విస్తీర్ణంలో అధికంగా ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఇక్కడ విస్తీర్ణం పరంగా ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలోనే శాతం పరంగా అంటే ఆ రాష్ట్రం ఇప్పుడు 100% ఆ రాష్ట్రం అనుకో, ఆ రాష్ట్రంలోనే కొన్ని చిన్న రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ చిన్న రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ అడవి ప్రాంతం ఉంటుంది అనమాట. అలాంటి ఏమున్నాయంటే లక్షద్వీప్, మిజోరాం ఉన్నాయి. నెక్స్ట్ ఏపీకి సంబంధించి తగ్గినాయి అనమాట. 138 చదరపు కిలోమీటర్ల అటవీ తగ్గింది. ఎక్కువగా మనకి అల్లూరు జిల్లా తెలుసు కదా, అల్లూరు సీతారాం జిల్లా, తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా, తర్వాత తిరుపతి జిల్లాలోన అడవులు తగ్గినాయంట. విజయనగరం, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లోన అడవుల శాతం పెరిగిందనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏపీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్. అందుకే కరెంట్ అఫైర్స్కి చాలా రిలేటెడ్ ఉంటాయండి. మనం అది బేసిక్ చదవాలా, తర్వాత కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కుటుంబ వినియోగ వ్యయ నివేదిక. ఈ నివేదికలు కానీ, తర్వాత ఈ రిపోర్ట్లు కానీ, తర్వాత మన దేశము ఏ స్థితిలో ఉంది తెలిపే నివేదికలు కానీ చాలా ఇంపార్టెంట్. ఈ నివేదికలు అనేవి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందండి. సో కుటుంబ వినియోగ వ్యయ నివేదిక అంటే ఒక నెలకి ఒక కుటుంబము ఎంత ఖర్చు చేస్తుంది, అది ఆహార వస్తువులైనా ఆహారేతర వస్తువులకైనా తలసరి వినియోగ వ్యయం, ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెడతాడో నెలకి అనే దాన్ని ఒక నివేదికను తయారు చేశారు. సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక వ్యక్తి 4,122 రూపాయలు ఖర్చు చేస్తే, పట్టణంలో ఒక వ్యక్తి 6,996 రూపాయలు. ఇదంతా భారతదేశంలో మొత్తం సగటు అనమాట. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఏపీలో అయితే గ్రామీణలో అంటే పల్లెల్లో ఉండే వాళ్ళకి నెలకి 5,327 రూపాయలు ఖర్చు అయితే, పట్టణంలో ఉండే వాళ్ళకి 7,182 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో అత్యధికంగా ఖర్చు సిక్కింలో ఉంటుంది, అతి తక్కువ ఖర్చు ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సో ఇది కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూడైజ్ ప్లస్ ఒక నివేదికని ఇచ్చింది. సో యూడైజ్ అంటే ఏంటి కూడా అడగచ్చు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ రిపోర్టు. సో విద్యకు సంబంధించి ఒక రిపోర్ట్ని విడుదల చేస్తారన్నమాట. అంటే దాని ఎన్రోల్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ జిల్లాల్లోన ఎక్కువ విద్యార్థులు స్కూల్లో జాయిన్ అవుతున్నారు, ఎంతమంది స్కూల్లో జాయిన్ అవ్వట్లేదు అనే ఒక రిపోర్ట్ని విడుదల చేస్తారనమాట. సో జాతీయ స్థాయిలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థినిలు, ఇదా కొంచెం ప్రింట్ తప్పబడింది, విద్యార్థినిలు, సో అమ్మాయిలు అనమాట. సో 48.1%. 5 minutes. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉంటుంది కదా, అంటే ఎంతమంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి అనే నిష్పత్తి కూడా ఇచ్చారు. సో 30 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి. నెక్స్ట్ ఎన్రోల్మెంట్ రేషియోలు అంటే స్కూల్లో జాయినింగ్స్ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయంటే మనకి మేఘాలయలో ఎక్కువ ఉంది, మిజోరాంలో ఎక్కువ ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ఉంది, తక్కువగా బీహార్లో ఉంది, తర్వాత యూపీలో ఉంది, ఒడిశాలో ఉంది. ఏపీలో అయితే 48% ఎన్రోల్మెంట్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ భూగర్భ జలాల ప్రామాణికత అంటే మనకి గ్రౌండ్ వాటర్స్ ఉంటాయి కదా, సో గ్రౌండ్ వాటర్ దానికి సంబంధించిన ఒక నివేదికను రిలీజ్ చేశారు. సో దీన్ని వచ్చేసి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వచ్చేసి రిలీజ్ చేసింది అనమాట. కేంద్ర భూగర్భ జలాల మండలి అంటారు. సో ఈ నివేదికని కేంద్ర భూగర్భ జలాల మండలి విడుదల చేసింది. సో ఇది ఒక రిపోర్ట్ చెప్పింది, ఒక నీటిలో మనం తాగే వాటర్లోన 1.5 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న, 45 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ నైట్రేట్ ఉన్న ఆ నీళ్లు తాగకూడదు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత దేశంలోనే ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువ ఉన్న అత్యధికంగా ఉన్న జిల్లాల్లోన 15 జిల్లాల్లో
మన ఏపీకి సంబంధించి సత్యసాయి జిల్లా ఉంది, పల్నాడు జిల్లా ఉంది, తర్వాత ప్రకాశం జిల్లా ఉంది. ఈ ప్రాంతంలోన ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉన్నారు. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట. సో మామూలుగా ఎంత ఉండాలి, 1.5 మిల్లీగ్రామ్స్ ఉండాలి. ఒక లీటర్ నీటిలో 1.5 మిల్లీగ్రామ్స్ ఉండాలి. కాకపోతే అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాలు సత్యసాయి, పల్నాడు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మహాకుంభమేళ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అడగచ్చు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. తర్వాత కుంభమేళ ఎలా ఉంటుందంటే ఇవి 4 టైప్స్ ఉంటాయండి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ అని ఉంటుంది. సో కుంభమేళ వచ్చేసి 4 చోట్ల జరుగుతుంది, 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. సో 4 చోట్ల ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే హరిద్వార్, ప్రయాగరాజు, ఉజ్జయిని, నాసిక్. హరిద్వార్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది, ప్రయాగరాజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ఉజ్జయిని వచ్చేసి మధ్యప్రదేశ్, నాసిక్ వచ్చేసి మహారాష్ట్ర ఉంటుంది. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అడగచ్చు. నెక్స్ట్ 4 ఏళ్ళకి ఒకసారి జరిగేది కుంభమేళ అంటారు. 6 ఏళ్ళకి ఒకసారి వచ్చేసి అర్ధ కుంభమేళ అంటారు. పూర్ణ కుంభమేళ వచ్చేసి 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళ మన జరిగింది మహాకుంభమేళ 144 ఏళ్ళకి ఒకసారి జరుగుతుందండి. సో ప్రతి ఏటా మాఘమాసంలో ఒక మాఘ కుంభమేళ అని కూడా జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది, కాకపోతే చిన్నగా చేస్తారన్నమాట. మాఘ కుంభమేళ అంటారు దాన్ని. మాఘమాసంలో జరుగుతుంది. మాఘమాసం ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ ఆ టైంలో ఉంటుందండి మాఘమాసం. సో ఆ టైంలో జరుగుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు మనకి బ్రిక్స్ తెలుసు కదా. సో బ్రిక్స్ దేశాలు ఏవేవి ఉంటాయి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు ఉంటాయి కదా. ఈ 5 దేశాలు కాకుండా వేరే దేశాలకు కూడా ఇందులో సభ్యత్వం ఇచ్చారన్నమాట. సో ఇండోనేషియా కూడా పూర్తి స్థాయి సభ్యత్వం ఇచ్చారు. ఈ బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 2009లో ఏర్పడిందండి. సో 2024 గాను ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా, యుఏఈ కూడా చేరాయి ఈ బ్రిక్స్లోన. తర్వాత ప్రపంచ జనాభాలోనే 45% జనాభా ఈ బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నారు. తర్వాత ప్రపంచ జీడిపిలోనే 35% జీడిపి ఈ బ్రిక్స్ దేశాలకే ఉందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకొని బ్రిక్స్ సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతీయులకు రష్యా వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పించింది. అంటే మనం వీసా లేకుండా రష్యాకి వెళ్ళిపోవచ్చు, రష్యాలోనే వీసా లేకుండా భారతీయులు తిరగచ్చు. సో ఆఫర్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇది వచ్చేసి 4 దేశాలకు సంబంధించి ఏర్పాటైందనమాట. ఎప్పుడు 2004లో ఏర్పాటైంది. అప్పుడు మనకి హిందూ మహాసముద్రము ఈ తీర ప్రాంతంలోన ఎక్కువ సునామీలు కానీ వరదలు కానీ ఇవి వచ్చాయి కదా. వీటికి సపోర్ట్గా అప్పుడు ఒక కూటమిని ఏర్పడింది. ఆ కూటమిని తర్వాత చైనాకి వ్యతిరేకంగా ఈ క్వాడ్గా మార్చారనమాట 2017లోన. సో అప్పటి నుంచి ఇది జరుగుతున్నది. క్వాడ్లో 4 దేశాలు ఉంటాయి, భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. సో 2004లో స్టార్ట్ చేశారు కాబట్టి స్థాపించి 20 ఏళ్ళు అయింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాతీయ అంశాలు ఉంటాయి మనకి. పిఎం ఫసల్ బీమా యోజన కానీ తర్వాత ఇంకొకటి ఉంటుంది ఇన్సూరెన్స్ పథకం ఇది కూడా. సో ఇది వచ్చేసి ఇవి వెదర్ బేస్డ్ క్రాప్స్ అంటారు కదా. సో వాతావరణ అనుకూల పంటలకి ఇన్సూరెన్స్ అనమాట. సో వాతావరణ అనుకూల పంటలకు కూడా ఇన్సూరెన్స్, తర్వాత ఫసల్ బీమా యోజన, ఈ 2 పథకాలను 1 సంవత్సరం పాటు పొడిగించారు. నెక్స్ట్ 2025 సంవత్సరాన్ని రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించారనమాట. సో 2025 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా పెట్టారు కదా. ఈ సంవత్సరము రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా పెట్టారనమాట. నెక్స్ట్ భారత్ పోల్ అనే దాన్ని ఒకటి స్టార్ట్ చేసింది. మనకి ఇంటర్పోల్ తెలుసు కదా. ఇంటర్పోల్ దేనికి పనిచేస్తుంది అంటే విదేశాల్లో ఉన్న అంటే ఒక దేశంలో ఉండే దాన్ని ఏమంటారు నేరస్తులు వేరే దేశానికి పోయినప్పుడు వాళ్ళ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇంటర్పోల్ పనిచేస్తుంది. సో అలాగే మనకి భారత్ పోల్ని స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ వాతావరణ శాఖ ఏర్పడి 150 సంవత్సరాలు అయింది. సో దీని సందర్భంగా జనవరి 14న మోదీ గారు మిషన్ మౌసంను ప్రారంభించారనమాట. సో లేట్ అవుతుందేమో, ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో చెప్తా మిగతా విషయాలు. సో ఇంకొకటి చెప్దాం ఆగం. భారత సముద్ర తీరం పొడవు నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, తీర రేఖ పొడవులు పెరిగినాయని. సో ఏపీకి సంబంధించి చెప్పాను, ఇండియాకి సంబంధించి చెప్పలేదు. సో భారతదేశ సముద్ర తీరం పొడవు ఎంత అంటే 11,098 కిలోమీటర్లు. తర్వాత మనకి ఎన్నికలు జరిగాయి కదా లాస్ట్ ఇయర్. సో ఆ ఎలక్షన్స్ నాటికి మన దేశంలో ఉండే ఓటర్ల సంఖ్య ఎంత అంటే 97 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 98 కోట్ల మంది ఓటర్స్ ఇండియాలో ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా లెక్క పెరిగింది, 104 కోట్లేమో ఉంది. సో ఎన్నికల సమయానికి భారతదేశంలో ఉన్న ఓటర్లు ఎంతమంది అంటే 97.97 కోట్లు, 98 కోట్లు గుర్తుపెట్టుకోండి రౌండ్ ఫిగర్. నెక్స్ట్ 2024 నాటికి భారత్ వద్ద ఉన్న సామర్థ్యం ఎంత ఉంది, శక్తి సామర్థ్యం ఎంత ఉందంటే 203 గిగావాట్ల సామర్థ్యం ఉంది. అందులో 30 గిగావాట్లు వచ్చేసి పునరుత్పాదక ఇంధనం ఉంది. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా చెప్తాను జనవరికి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కొంతమంది పీడిఎఫ్ నోట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారండి. సో మీకు ఇలా ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఇలా పోస్టులు కనిపిస్తాయి కదా, పోస్ట్ అని కనిపిస్తాయి కదా. ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పైన ఒక లింక్ కనిపిస్తుందండి. పోస్ట్లోనే నీకు ఫస్ట్లోనే ఒక పోస్ట్ ఉంటుంది.
సో ఆ పోస్ట్లో బ్లూ లైన్ ఉంది కదా, ఆ బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో 2 పోస్టులు ఉంటాయి. ఒకటి 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక పోస్ట్ పెట్టా. ఆ బ్లూ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది, టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పాలిటీ నోట్స్ కానీ, తర్వాత కరెంట్ అఫైర్స్ కానీ, తర్వాత ఏపీ పారాజంబల్స్ కానీ, జాగ్రఫీ కానీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్లోనే చెప్పిన కదా, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఇవన్నీ నోట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు వీటిని చదువుకోవచ్చు, లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో పాలిటీ నోట్స్ నేను గ్రూప్ 2కి సంబంధించిన పాలిటీ నోట్స్ కూడా ఇచ్చేసాను. ఆ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ ఇచ్చేసాను, సినోనియమ్స్ కూడా ఇచ్చేసాను. సో అన్ని పీడిఎఫ్స్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.